హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను టొమాటో పచ్చడి పెట్టానండి. యాక్చువల్‌గా మాకు తెలిసిన వాళ్ళకి మా ఆడపడుచు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి టొమాటో తోట ఉందనమాట. అక్కడి నుంచి ఒక బ్యాగ్ తెప్పించుకున్నాము. ఆ బ్యాగ్‌లో చాలా అంటే ఒక 30 కేజెస్ అట్లా ఉంటే మా పెద్ద ఆడపడుచు 10 కేజెస్ అండ్ నేను 10 కేజెస్ తీసుకున్నానండి. ఆ టొమాటోస్‌లో అన్నీ చెక్ చేస్తే ఒక 1 కేజీ వరకు మెత్తగా కొంచెం ప్రెస్ అయిపోయి అండ్ కొంచెం మరకగా ఉన్నవి తీసేసాను. ఒక 1 కేజీ వరకు తీసేసిన తర్వాత 9 కేజెస్ టమాటోస్‌ని కట్ చేశానండి. ఆహ్, నేను ఫస్ట్ టైం ఇంత పెద్దగా పెట్టడం పచ్చడనేది ఫస్ట్ టైం. ఎప్పుడు నాకు అమ్మ పెట్టిస్తారు. అండ్ ఏదైనా కారం పట్టించడమైనా అన్నీ అమ్మనే చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. పచ్చడి గూడా మామిడికాయ పచ్చడి, టొమాటో పచ్చడి అన్నీ అమ్మనే చేస్తారు. బట్ నేను ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అమ్మ పైన డిపెండ్ అవ్వడం కన్నా, మనం గూడా ఇప్పుడు పెద్దవాళ్ళం. మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి, మనం గూడా అన్నీ ట్రై చేయాలి గదండీ! సో, నేను ఫస్ట్ టైం పెడుతున్నాను. చూడాలి ఎలా వస్తదో. సో, 9 కేజెస్ టొమాటోస్‌ని కట్ చేశానండి. కట్ చేసి 2 పెద్ద గిన్నెలోకి హాఫ్ హాఫ్ వేసేసుకొని, కల్లుప్పు 1 కేజీ అండి ఇది. అండ్ తర్వాత 1 కేజీ కల్లుప్పుని హాఫ్ హాఫ్ వేసేసాను. హాఫ్ కేజీ వేశాను. ఇంకా పైనుంచి ఇంకా సాల్ట్ కూడా వేశాను మళ్ళీ. వేసేసి 2 స్పూన్స్ పసుపు వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని, మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నానండి కలపడానికి. బాగా మంచిగా కింద నుంచి అంత టొమాటోస్‌కి అంతా పట్టేలాగా మంచిగా కలిపేసుకొని, దీన్ని మళ్ళీ జాడీలోకి ఎత్తుకొని 3 డేస్ తర్వాత మళ్ళీ ఎండలో పెట్టుకోవడం అనమాట. ఇది చిన్నప్పుడు నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు చేసిన పద్ధతి. ఇప్పుడు ఇట్లా చేయడం తక్కువైపోయింది. ఇన్‌స్టంట్‌గా ఉడకబెట్టుకొని అప్పటికప్పుడు చేసుకొని తింటున్నాం అందరము. నేను గూడా ఫ్రీక్వెంట్‌గా ఉడకబెట్టింది చేస్తా అండి. అది బావుంటుంది. బట్ ఈ టేస్ట్ దానికుండదు. అసలిది చాలా బావుంటుందండి. అసలు దీనికున్న ఆ కమ్మదనం, ఆ ఫ్లేవర్ ఉడకబెట్టింది బావుంటుంది. బట్ ఇంత బావుండదు. అందుకని ఎట్లాగైనా ఈ ఇయర్ చెయ్యాలి అని ట్రై చేశాను. బానే వచ్చింది. బానే గాదు వచ్చింది. చాలా వచ్చిందండి. ఓకే. ఇప్పుడు జాడీలోకి అండ్ ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి హాఫ్ హాఫ్ వేసేసుకొని, మంచిగా మూత పెట్టి దానికొక క్లాత్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది ఎండలో మంచి ఎండ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా ఒక 2, 3 డేస్‌లో అన్నీ మంచిగా ఎండిపోతాయి. పచ్చడికి మనము ఎక్కువ టెన్షన్ పడాల్సిన పనుండదు. ఎండ లేకపోతే మాత్రం కష్టమండి ఇలాంటివి పెట్టుకోవడము. మాకు లక్కీగా ఎండొస్తుందనమాట. సో, నేను చేశాను. ఓకే. ఇప్పుడు ఈ రెండిట్లో వేసి మంచిగా ప్రెస్ చేసేసి, మూత పెట్టి, క్లాత్ కట్టి పక్కకు పెట్టేశానండి. 3 డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాననమాట. ఇది చాలా అంటే తెలుసు కదండీ! నిలవ పచ్చళ్ళు పెట్టేటప్పుడు చాలా నీట్‌గా ఉండాలి. మనము ప్రతీదీ తడి లేకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇయర్ లాంగ్ నిల్వ ఉండే పచ్చడి కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండి చేసుకుంటే బావుంటుంది. అండ్ నేను కారం గూడా స్పెషల్‌గా ఇక్కడ కరీంనగర్‌లో కొత్తపల్లిలో కారం పడతారండి. అక్కడే మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు కాయలు. అక్కడికి వెళ్ళి మరీ తెచ్చుకున్నా. ఫస్ట్ టైమ్ ఇంత ఎక్కువ పచ్చడి చేస్తున్నా గదా! దేంట్లో గూడా ప్రాబ్లమ్ అవ్వద్దు అని. సో, 9 కేజెస్ టొమాటోస్‌కి ఎండిన తర్వాత అవి ఎంత కొంచెం అయిపోయాయండి టొమాటోస్. చాలా కొంచెం అయ్యాయి. ఓకే. థర్డ్ డే అండి ఇది నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉన్నాయో. 3 డేస్ మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. మనము డైలీ ఒకసారి మూత తీసేసి మంచిగా కలిపితే ఆ సాల్ట్ అంతా మళ్ళీ పడుతుందనమాట. కలపకుండా వదిలేస్తే బూజొస్తుంది పైన. కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా స్నానం చేసిన వెంటనే ఒకసారి వీటిని కలిపితే సరిపోతుంది. ఓకే. చూడండి ఇది థర్డ్ డే అనమాట. మంచిగా రసం వచ్చేసింది టొమాటోస్‌కి. ఇప్పుడు ఈ టొమాటోస్‌ని సెపరేట్ చేసేసుకోవాలి. టొమాటో పీసెస్‌ని రసం అంతా సెపరేట్ చేసుకోవాలి. ఇది మంచి పెద్దవాళ్ళు నిజంగా అండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కన్నా పాతకాలంలో వాళ్ళు చేసిన విధానం భలే అసలు చాలా చాలా డిఫరెంట్ అండ్ చాలా బావుంటుంది గదా! ఈ ఇట్లా చేయడం వల్ల ఎన్ని రోజులైనా పచ్చడి రంగు మారకుండా, టేస్ట్ మారకుండా ఎంత కమ్మగా ఉంటుంది గదండీ! ఓకే. ఇప్పుడు టొమాటో పీసెస్ అన్నీ గట్టిగా రసం పిండేసి సెపరేట్ చేసుకోవాలి. యాక్చువల్‌గా అయితే ఒక పెద్ద క్లాత్ వేసేసి చాప వేసి వెయ్యాలి. నాకంత ప్లేస్ లేదండి. సో, నేను అన్ని ప్లేట్స్‌లో వేసేసుకొని చిన్న పిట్ ఉంటుంది. గోడ ఉంటుంది చిన్నగా. దానిపైన పెట్టుకుంటా అనమాట. అందుకనే నేను ప్లేట్స్‌లో వేస్తున్నాను. ఒక 6 ప్లేట్స్ అయ్యాయండి నాకు. అన్ని ప్లేట్స్‌లో వేసేసుకొని పెట్టుకున్నాననమాట. చాలా ఇదంతా టొమాటోస్ తీసిన తర్వాత రసం చాలా ఎక్కువొచ్చింది. అయితే దాన్నేం చేయాలంటే
టొమాటో పీసెస్ అన్నీ సపరేట్ చేసిన తర్వాత ఆ రసం జాడీలో వేసుకొని ఒక పల్చటి క్లాత్ కట్టి దాన్ని కూడా డైలీ ఎండలో పెట్టేదాన్ని. ఎందుకంటే అది కొంచెం ఎండలో పెట్టడం వల్ల రసం కూడా థిక్‌గా అవుతుందనమాట. అందుకని అది కూడా ఎండలో పెట్టాలి. దీంతో పాటు టొమాటోస్‌తో పాటు రసంని కూడా పెట్టేదాన్ని. అది కూడా కొంచెం థిక్ అయిపోయింది. ఇప్పుడు ఇంత వాటరీగా ఉన్న ఆ రసమంతా ఈ టొమాటోస్ ఎండేసరికి అది కూడా మంచిగా థిక్‌గా అయిందనమాట. చాలా బావుంటుందండి. ఓపిక ఉంటే చేసుకోవడం చాలా బెస్ట్. ఇప్పుడు మనము మార్కెట్స్‌లో తీసుకుంటున్నాము పికిల్స్. కానీ వాళ్ళు ఏం కారం వాడతారు, ఏం మసాలా వాడతారు, ఏది మనకు తెలీదు. మనము చేసుకోగలిగితే మనకి టైం ఉంటే, ఓపిక ఉంటే, మనకి అంటే ఇంట్లో ఎండ అదంతా మనకి వీలవుతే మాత్రం మాక్సిమం మనం చేసుకోవడానికి ట్రై చేస్తేనే చాలా మంచిదండి. ఇది పెద్ద అంటే కట్ చేసుకోవడము ఒకటి కొంచెం కష్టం. అండ్ రోజు ఎండలో పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మంకీస్ వచ్చినా, అట్లా ఏదైనా డస్ట్ అంటే గాలి వచ్చినా కూడా కేర్‌ఫుల్‌గా ఉండి చూడండి నేను ఇట్లా పెట్టుకున్నాననమాట. ఎందుకంటే నాకు అంతా ఒకే దగ్గర పెట్టే అంత ప్లేస్ లేదండి మాకు. కాబట్టి గోడ పైన డైలీ ఇంతే ఇట్లా పెట్టి అన్నీ కొంచెం ఎండిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద బేసిన్‌లోకి వేసి పెట్టుకునేదాన్ని. అట్లా 3 డేస్ పట్టిందండి. ఫోర్త్ డే నేను మళ్ళీ పచ్చడి చేసుకున్నాను. ఇప్పుడు అవి తీసేసిన తర్వాత మిగిలిన రసమంతా జాడీలో వేసేసుకొని, దీనికి ఒక పల్చటి క్లాత్ కట్టేసి దీన్ని గూడా ఎండలో పెట్టాననమాట డైలీ. చాలా అసలు చూడండి ఇట్లా అయిపోయాయనమాట టొమాటో అంతా ఫోర్త్ డేకి. ఇప్పుడు వీటిని మిక్సీ చేసేసుకుందాము. టొమాటో పీసెస్‌ని ఫస్ట్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఏంటంటే ఫోర్త్ డే గుజ్జులో చింతపండు వేయాలండి. మార్నింగే నేను హాఫ్ కేజీ చింతపండు తీసుకున్నాను. ఈరోజు పచ్చడి పడతా అని అనుకున్న రోజు మార్నింగ్ లెగంగానే స్నానం అయిపోయిన తర్వాత దాంట్లో చింతపండు వేసి పెట్టాను. మంచిగా నానిపోయిందనమాట. హాఫ్ కేజీ చింతపండు. ఫస్ట్ టొమాటోని మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకొని తర్వాత చింతపండు గుజ్జుని కూడా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో మనము పట్టి పెట్టుకున్న టొమాటో గుజ్జుని కూడా వేసేసి ఇప్పుడు దీంట్లో నేను యాక్చువల్‌గా 2 కేజెస్ కారం పట్టుకున్నానండి పచ్చడి కోసము. కాకపోతే 2 కేజెస్ వేయలేదు. 1½ కేజీ కారం వేశానండి. ఈ చింతపండు గుజ్జులో టొమాటో మిక్స్ కూడా వేసేసుకొని తర్వాత కారం వేసేసుకొని దీంట్లో ఆవపిండి వేయొద్దండి. ఎందుకంటే ఆవపిండి వేయడం వల్ల కలర్ చేంజ్ అవుతుందనమాట. ఓన్లీ మెంతిపిండి మాత్రమే వేసుకున్నాను. పావు కేజీ మెంతిపిండి వేశాను. మెంతులను కూడా ఎండలో పెట్టేదాన్ననమాట. వేయించలేదండి. మెంతులు ఎండలో పెట్టి దాన్ని మంచిగా పౌడర్ చేసేసుకొని మెంతిపిండి వేసేసి హాఫ్ కేజీ వెల్లుల్లి మిక్సీ పట్టి వేసుకున్నాను. ఇంకొక పావు కేజీ వెల్లుల్లి ఊరికేనే పొట్టు తీసి వేసేసాననమాట. సో, ఇట్లా వేసిన తర్వాత మంచిగా కలపాలండి. ఇందాక మనము రసం ఉంది గదా! అది కొంచెం పక్కకు పెట్టుకున్నాననమాట. ఎందుకంటే ఇది కలిపేటప్పుడు మనకి కొంచెం గట్టి పడినప్పుడు అది మళ్ళీ దాంట్లో మనం మిక్స్ చేసుకోవడానికి వీలవుతుందని ఆ రసంని పక్కకు పెట్టి ఉంచాను. దాన్ని కూడా ఇప్పుడు కలుపుతూ ఉన్నప్పుడు దాన్ని కూడా మిక్స్ చేశాను చూడండి. దాన్ని కూడా దీంట్లో వేసి కలిపేసాననమాట. మంచి అసలు కలుపుతుంటేనే కమ్మటి స్మెల్ అండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ, నానమ్మ చేసి అప్పుడు చుట్టూ తిరిగేవాళ్ళం గదా! అప్పుడు ఆ మెమరీస్ గుర్తొచ్చాయి. మంచి సువాసన అనమాట. సో, కొంచెం ఉప్పు తక్కువ అనిపించిందండి. ఇప్పుడు మనం టేస్ట్ చేసి తక్కువ ఉంటే కలుపుకోవచ్చు. నాకు కొంచెం తక్కువ అనిపించింది. అందుకనే నేను ఇంకొంచెం సాల్ట్ మిక్స్ చేశాను. ఓకే. ఫైనల్లీ ఇట్లా అయిపోయిందండి మంచిగా. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి పొట్టు తీసుకొని ఒక పావు కేజీ కన్నా తక్కువ వాటిని కూడా దీంట్లో వేసి మంచిగా కలిపేసి ఇంకా మనం దీన్ని జాడీకి ఎత్తుకోవడమే. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకొని తాలింపు పెట్టుకోవడం. నేను ఒకేసారి తాలింపు పెట్టట్లేదండి. ఎందుకంటే అది నాకెందుకో అంటే ఫ్రెష్‌గా తాలింపు వేస్తేనే బావుంటుంది అనిపిస్తుంది. అది మన ఇష్టము. అంటే మమ్మీ వాళ్ళైతే ఒకేసారి పెట్టేస్తారు తాలింపు. బట్ నేను పెట్టట్లేదు. నేను ఇట్లా జాడీకి ఎత్తేసి నాకు అవసరం ఉన్నప్పుడంతా ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకొని పల్లి నూనెతో చేస్తా అండి తాలింపు బావుంటుంది. సో, ఇప్పుడు దీన్నంతా జాడీలోకి వేసేసుకొని కొంచెం తీసుకొని దానికోసం తాలింపు వేస్తున్నా. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి, కొంచెం మినపప్పు, ఎండుమిర్చి వేసేసి
దీన్ని కొంచెం పచ్చడి తీసుకున్నాను. అంటే టేస్ట్ చేద్దామని దానికి తాలింపు వేస్తున్నాను. మిగతాదంతా జాడీలోకి ఎత్తి పెట్టుకోవడమే. అసలు ఎన్ని రోజులైనా, ఎన్ని మంత్స్ అయినా అస్సలు దానికున్న ఆ కమ్మటి సువాసన తగ్గదు. దానికున్న టేస్ట్ తగ్గదు. ఆ కలర్ కూడా తగ్గదండి. అంతే అలానే ఉంటది. మధ్య మధ్యలో నేను మీకు చూపిస్తూ ఉంటా తాలింపేసినప్పుడు. అంతే మంచి రంగు. ఇంత పచ్చడి పక్కకు పెట్టుకున్నానండి. దీంట్లో తాలింపు కలిపేసి ఇప్పుడు నేను దీంట్లో అన్నం వేసి కలుపుతాను. మా పిల్లలందరూ వెయిటింగ్ అనమాట. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, అన్నం ఎప్పుడు వేసి కలుపుతుందని. అసలు ఎంత బావుంది తెలుసా అండి! తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే టమాటో నిలువ పచ్చడి. థ్యాంక్ యూ. బాయ్.